హాయ్ హలో వెల్కమ్ టు 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. ఇది డే 9. మనం ఈరోజు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఈ మూడింటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్సర్సైజ్ పూర్తిగా తెలుసుకుందాం. సో ఫస్ట్ హ్యావ్ అంటే కలిగి ఉన్నారు, హ్యాజ్ అంటే కలిగి ఉన్నాడు, హ్యాడ్ అంటే కలిగి ఉండేది. ఈ రెండు వచ్చేసి ప్రజెంట్ జరుగుతున్నవి. హ్యాడ్ అనేది అయిపోయింది. సో ఇక్కడ కలిగి ఉన్నారంటే అర్థమైంది, ఇది ప్లూరల్. కలిగి ఉన్నాడు అంటే సింగులర్. సో హ్యావ్ అంటే ప్లూరల్, హ్యాజ్ అంటే సింగులర్, హ్యాడ్ అంటే ఎప్పుడో జరిగిపోయింది. సో నెక్స్ట్ మనం హ్యావ్కి ఏమేమి వాడతాం? హ్యావ్కి వచ్చేసి ఓన్లీ ప్లూరలే కాబట్టి ఐ, యు, వి, దే, ఎనీ ప్లూరల్. అలాగే హ్యాజ్ వచ్చేసి హీ, షీ, ఇట్, ఎనీ నేమ్ ఇన్ సింగులర్. సింగులర్ వచ్చేసి హ్యాజ్, ప్లూరల్ వచ్చేసి హ్యావ్ ప్రెజెంట్ టెన్స్కి. అలాగే హ్యాడ్ అనేది రెండిట్లో వాడతాం. హ్యాడ్ రెండిటికి హ్యాడ్ అనేది వాడతాం. హ్యాడ్ అనేది పెద్దానికి వాడతాం, దానికి ఒక కండిషన్ అంటూ లేదు. సింగులర్ వాడతాం, ప్లూరల్ వాడతాం. అలాగే మనము హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో వాడతామో పూర్తిగా తెలుసుకుందాం. సో మన రిలేషన్షిప్లో వాడతాం, ఎక్స్పీరియన్స్లో వాడతాం, ఇల్నెస్లో వాడతాం, ఈటింగ్ హ్యాబిట్లో వాడతాం, పొసెషన్ గురించి వాడతాం. సో ఫస్ట్ మనము ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉంది. రిలేషన్షిప్ అంటే శివ హ్యాస్ 2 sons, అలాగే రమ హ్యాస్ 2 daughters. అలాగా రిలేషన్షిప్లో కూడా మనం వాడతాం, అంటే ప్రెజెంట్ టెన్స్ గురించి చెప్పడానికి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఐ హ్యావ్ 3 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. ఇది మనకి ఎక్స్పీరియన్స్ మనకు జరిగింది అని దాని గురించి. నెక్స్ట్ అంటే కలిగి ఉన్నాడు, ఇంత ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నది. నెక్స్ట్ ఇల్నెస్ అంటే ఐ హ్యావ్ హెడేక్ టుడే, నేను చాలా హెడేక్గా ఉన్నాను. ఇంకోటి గుర్తుంచుకోవాలి, ఐ అనేది సింగులర్ అనొచ్చు కానీ ఐ ప్లూరల్ వాడతాం. ఇక్కడ అనేది మనము ఐకి హ్యావ్ అనే వాడతాం, ఇంగ్లీష్ ఫార్మెట్లో వాడతాం. ఇలాంటి మనం చిన్న చిన్నవి తెలుసుకోవడం వల్లే మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఐ అనేది ఓన్లీ హ్యావ్కే వాడతాం. అలాగే మనం యూ వచ్చేసి నీవు లేదా మీరు అనే మీనింగ్కి వస్తుంది, కానీ యూ అనేది యూకి ఎప్పుడు ప్లూరల్ ఫామ్లో తీసుకుంటాం. మనం అలాగే యామ్, ఈజ్, ఆర్లో తీసుకున్నాం. అలాగే వాజ్, వర్లో ప్రతి దాంట్లో యూ అనేది ఓన్లీ ప్లూరల్ కిందే తీసుకున్నాం. కానీ మనం వాడే సెంటెన్స్ బట్టి ఉంటుంది. కానీ సింగులర్ మాత్రం యూకి మాత్రం ఈజ్ అని వాడడం, సింగులర్ సెంటెన్సే వాడడం, యూ పక్కన హ్యాస్ పెట్టం. యూ అనేది ఓన్లీ ప్లూరల్. నెక్స్ట్ మనము ఇక్కడ ఈ సెంటెన్సెస్ ఎలా యూజ్ చేస్తాం, ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తామో పూర్తిగా తెలుసుకుందాం. నెక్స్ట్ ఏ ఏ సెంటెన్స్లో యూజ్ చేస్తామో తెలుసుకుందాం. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్, కాంప్లిమెంట్, ఆబ్జెక్ట్. సో నెక్స్ట్ ఐ, యూ, వి, దే, ఎనీ ప్లూరల్. వెర్బ్ వచ్చేసి మనం ఇక్కడ హ్యావ్. అలాగే ఇక్కడ కాంప్లిమెంట్, ఏ స్కూటీ అనుకో, ఏ బైక్ అనుకో, ఏ బస్ ఏదైనా అనుకోండి. ఐ హ్యావ్ ఏ స్కూటీ, ఐ డోంట్ హ్యావ్ ఏ స్కూటీ. అంటే ఇది ఐ హ్యావ్ ఏ స్కూటీ అనేది పాజిటివ్ సెంటెన్స్, ఐ డోంట్ హ్యావ్ ఏ స్కూటీ అనేది నెగిటివ్ సెంటెన్స్. నెక్స్ట్ యూ హ్యావ్ ఏ స్కూటీ, నీకు స్కూటీ ఉందా? యూ డోంట్ హ్యావ్ ఏ స్కూటీ, నీకు స్కూటీ లేదా? నెక్స్ట్ వీ హ్యావ్ ఏ స్కూటీ, మాకు అందరికీ స్కూటీ ఉంది. లేకుంటే డోంట్ హ్యావ్ ఏ అంటే లేదు. దే హ్యావ్ ఏ స్కూటీ, దే డోంట్ హ్యావ్ ఏ స్కూటీ అంటే కలిగి ఉంది, ప్రజెంట్ కూడా ఉన్నది, ఎప్పటి నుంచో ఉన్నా ప్రజెంట్ కూడా ఉన్నదని చెప్పేదానికి మనం హ్యావ్, హ్యాజ్. మనం డైలీ చేసేది, డైలీ మనతో ఉండేది దాన్ని హ్యావ్ అంటాం. ప్లూరల్ అయితే హ్యావ్, సింగులర్ అయితే హ్యాజ్. నెక్స్ట్ దేకి అలానే ఎనీ ప్లూరల్ తీసుకుందాం. నెక్స్ట్ సింగులర్ వచ్చేసి హీ. హీ అనేది మనం హ్యాజ్ వాడతాం, ఎందుకంటే ఇది సింగులర్. ఈ హ్యాజ్ ఏ స్కూటీ, హీ డస్ నాట్ ఏ స్కూటీ. నెక్స్ట్ షీ హ్యాజ్ ఏ స్కూటీ, షీ డస్ నాట్ హ్యావ్ ఏ స్కూటీ. నెక్స్ట్ ఎనీ సింగులర్, ఎనీ నేమ్. నెక్స్ట్ ఇట్ అనేది ఇది ఒక ఆబ్జెక్ట్. సో మనం ఇట్ హ్యాజ్ లాంగ్ ఇయర్స్, ఇట్ డస్ నాట్ లాంగ్ ఇయర్స్ అని అనుకోండి, యానిమల్ అలాగా. నెక్స్ట్ మనం హ్యాడ్ తీసుకుందాం. హ్యాడ్ అనేది మనము సింగులర్ తీసుకుంటాం, ప్లూరల్ తీసుకుంటాం అని చెప్పాం. సబ్జెక్ట్, వెర్బ్, కాంప్లిమెంట్, ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఐ, యూ, వి, దే, ఎనీ ప్లూరల్, హీ, షీ, ఎనీ సింగులర్. సో ఐ వచ్చేసి హ్యాడ్ ఏ స్కూటీ, కలిగి ఉండేదాన్ని, కలిగి ఉండేది, ఇప్పుడు లేదు, అది ఎప్పుడో ఉంచి ఉంది అంటే అయిపోయిందని చెప్పేది హ్యాడ్ వాడతాం.
అంటే ఇంతకు ముందే అయిపోయిందని. ఐ డిడ్ హ్యావ్ ఏ స్కూటీ, డిడెంట్ హ్యావ్ ఏ స్కూటీ. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ నెగిటివ్ అయితే మనం డిడ్ నాట్ హ్యావ్ ఏ స్కూటీ అంటే డిడ్ నాట్ అని వాడతాం, డిడ్ నాట్ హ్యావ్ అని వాడతాం. హ్యాడ్ బదులు డిడ్ నాట్ హ్యావ్ పెడతాం. అంటే కలిగి ఉండే, హ్యాడ్ అంటే పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ వచ్చేసరికి మనం హ్యాడ్లో డిడ్ నాట్ హ్యావ్ అని పెడతాం. అలాగే మీరు అనుకుంటారు, అలాగే యూ వచ్చేసి హ్యాడ్ ఏ స్కూటీ, యూ డిడ్ నాట్ హ్యావ్ ఏ స్కూటీ. నెక్స్ట్ వీ హ్యాడ్ ఏ స్కూటీ, వీ డిడ్ నాట్ హ్యావ్ ఏ స్కూటీ. నెక్స్ట్ దే హ్యాడ్ ఏ స్కూటీ, దే హ్యాడ్ నాట్ ఏ స్కూటీ, ఎనీ ప్లూరల్. అండ్ హీ షీ తీసుకుంటాం, ప్రతి దానికి వచ్చింది హ్యాడ్ అనేది. నెక్స్ట్ ఒక ఆబ్జెక్ట్, ఇట్ హ్యాడ్ డిడ్ నాట్ హ్యావ్ ఏ లాంగ్ హెయిర్. ఇక్కడ గుర్తించారా? అసలు మీకు అర్థం కావట్లే డూ, డస్, డిడ్ అనేది ఎక్కడ వాడాలి అనేది. డూ వచ్చేసి ప్రెజెంట్లో ప్లూరల్కి వాడతాం. అలాగే డస్ వచ్చేసి ప్రెజెంట్ సింగులర్కి వాడతాం. డిడ్ అనేది అయిపోయింది, పాస్ట్ వచ్చేసి ఆల్ ఆబ్జెక్ట్స్ వాడతాం. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఇది వచ్చేసి మనము హ్యావ్కి వాడతాం, ఇది వచ్చేసి హ్యాస్కి వాడతాం, ఇది వచ్చేసి హ్యాడ్కి వాడతాం. మనం చెప్పుకున్నది కూడా అదే కదా, డిడెంట్ వచ్చింది, వాటికేమో డూ డస్ వచ్చింది. సో అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎంత మీకు అర్థమైందో, అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఏం లేదమ్మా, పూర్తి గుర్తుపెట్టుకోవాలంటే హ్యావ్ వచ్చేసి ప్లూరల్, హ్యాజ్ వచ్చేది సింగులర్, హ్యాడ్ అనేది ప్రతి సెంటెన్స్కి వచ్చింది. అలాగే మనం రిలేషన్షిప్లో, ఎక్స్పీరియన్స్లో, ఇల్నెస్లో, ఈటింగ్లో, హ్యాబిట్స్లో, పొసెషన్ వీటిలో వాడతాం. ఇవి మనం ప్రజెంట్ జరిగేది. హ్యాడ్ అనేది ఎప్పుడు జరిగింది అంటే రోజు జరుగుద్ది, కానీ ముందే జరిగిపోయింది, ఇవాళ ముందే జరిగిపోయింది అనే దానికి వాడతాం. దాంతో కొన్ని సెంటెన్సెస్ కూడా ఫామ్ చేసాం. అలాగే నెగిటివ్ సెంటెన్స్ వస్తే నాట్ అని రాదు, డిడ్. మనకు వచ్చేసి ఇక్కడ హ్యావ్కి వచ్చేసి డోంట్ వచ్చింది, హ్యావ్కి వచ్చేసి డోంట్. హ్యాజ్ వచ్చేసి మనం ఏం వాడుతున్నాం, హ్యావ్కి వచ్చేసి డజ్, హ్యాడ్కి వచ్చేసి డిడ్. సో ఇవి గుర్తుంచుకోవాలి. మనకు నెగిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ప్లూరల్ అయితే డూ, సింగులర్ అయితే డస్, కొంచెం జరిగిపోయింది ముందే అంటే డిడ్ వాడతాం. ఇవి గుర్తుంచుకోండి. అలాగే మీరు కొంచెం సెంటెన్స్ ఫామ్ చేయండి. అలాగే ఈ 15లో మొత్తం పూర్తిగా ఒకసారి మీకు సొంతంగా ట్రై చేయండి. వీటిలో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వీటిలో ఏమొచ్చిద్దో తర్వాత కామెంట్లో పెట్టండి. అలాగే నేను కూడా రేపు మొత్తం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ ఒకసారి సెంటెన్సెస్ చెప్తా, గుర్తుంచుకోండి. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఎక్సర్సైజెస్. ఫస్ట్ది, షీ డాష్ ఏ బ్యూటిఫుల్ వాయిస్. సెకండ్, దే డాష్ కంప్లీటెడ్ దేర్ హోంవర్క్. నెక్స్ట్ థర్డ్, ఐ డాష్ ఆల్రెడీ ఈటెన్ లంచ్. నెక్స్ట్ ఫోర్త్, హీ డాష్ ఏ న్యూ బైసికిల్. నెక్స్ట్ ఫిఫ్త్, వీ డాష్ ఏ మీటింగ్ ఎస్టర్డే. సిక్స్త్, ది డాగ్ డాష్ ఏ లాంగ్ టైల్. సెవెంత్, యూ డాష్ డోన్ ఏ గ్రేట్ జాబ్. నెక్స్ట్ ఎయిత్, షీ ఫినిష్డ్ హర్ వర్క్ బిఫోర్ 5 PM. నెక్స్ట్ నైన్త్, ఐ డాష్ ఏ హెడేక్ ఎస్టర్డే. నెక్స్ట్ 10th, దే డాష్ మెనీ ఫ్రెండ్స్ ఇన్ స్కూల్. నెక్స్ట్ ఇట్ డాష్ స్టాప్ అండ్ రైనింగ్. నెక్స్ట్ వీ డాష్ ఆల్రెడీ సీన్ దట్ మూవీ. నెక్స్ట్ హీ డాష్ ఏ లాట్ ఆఫ్ మనీ లాస్ట్ ఇయర్. నెక్స్ట్ ఫోర్త్, షీ డాష్ 2 sisters. నెక్స్ట్ ఫిఫ్త్, ఐ డాష్ నెవర్ విజిట్ ఢిల్లీ బిఫోర్. సో మీకు అర్థమైందా? ఇప్పుడు పూర్తిగా తెలుసుకోండి, అప్పుడే మీకు అర్థమవుద్ది. అలాగే మీకు అర్థం కానీ ఉంటే, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.